అటు అధికారులు పెట్రోల్ డీజిల్ సరఫరాలో కొరత లేదంటున్నారు. జనాలు అబ్బే మేము అధికారుల మాటలు నమ్మడం మానేసంగా అన్నట్టుంది. వారు అలాగే చెబుతారు. తర్వాత మాకు పెట్రోల్ దొరకకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తూ అవసరమున్నా లేకున్నా లీటర్లు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. దీంతో పెట్రోల్ బంకులని వాహనాల బార్లతో రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా లేని డిమాండ్తో పెట్రోల్ బంకులు ఖాళీ కాగా బంకుల ముందు నో స్టాప్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పుకార్లు మరింత జోరందుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వదంతులు వ్యాపించడంతో మంగళవారం బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్లు కట్టారు. ఇంధనం దొరకదనే ఆందోళనతో పలువురు వాహనదారులు పెద్ద డబ్బాల్లో కూడా పెట్రోల్ డీజిల్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బంకుల వద్ద రద్దీ తీవ్రంగా పెరిగింది. అయితే బంక్ నిర్వాహకులు ఎలాంటి కొరత లేదని, అవసరానికి సరిపడా స్టాక్ నిరంతరం వస్తోందని స్పష్టం చేశారు. కొంతసేపు సరఫరాలో ఆలస్యం జరిగినప్పటికీ వెంటనే ట్యాంకర్లు చేరుకుంటున్నాయని తెలిపారు. వదంతులను నమ్మి అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్లే రద్దీ పెరుగుతోందని పేర్కొన్నారు. వాహనదారులు అపోహలకు లోనవ్వకుండా సహజ పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాలని సూచించారు. మరోవైపు ఇంధన సరఫరా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత వారం రోజులుగా తీవ్రమైన పెట్రోల్ డీజిల్ కొరత నెలకొంది. మండలంలోని 5 పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో అటు వాహనదారులు ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మండలంలో వేలాది ఎకరాల్లో వరి పంట కోతకు వచ్చింది. అంతా మెకనైజ్డ్ పద్ధతిలో హార్వెస్టర్లతో కోతలు జరుగుతున్న తరుణంలో డీజిల్ దొరకకపోవడం శాపంగా మారింది. డీజిల్ లేక హార్వెస్టర్లను పొలాల పక్కనే నిలిపివేస్తున్నారు. మరోవైపు కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే ట్రాక్టర్లకు కూడా డీజిల్ దొరకడం లేదు. స్థానికంగా ఇంధనం లేకపోవడంతో జమ్మికుంట, పెద్దపల్లి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంధనం తెచ్చుకోవాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్రోల్ లేకపోవడంతో వేరే వాహనాలకు కిరాయిలు చెల్లించి డీజిల్ డబ్బాలను తెచ్చుకుంటున్నామని వాహనదారులు వాపోతున్నారు. మండల పరిషత్ ఆవరణలో ఉన్న 2 బంకులు గత నెల రోజులుగా ఇంధనం కొరతతో తీయకపోవడంతో రైతులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందిల్లా రోడ్డు ఉన్న బంకుల్లో 2-3 రోజులకు ఒకసారి ట్యాంకర్లు వచ్చినా డీజిల్, పెట్రోల్ సరిపోవడం లేదు. ఒక్కసారిగా ట్యాంక్ రావడంతో రైతులు, ప్రయాణికులు పెట్రోల్ బంక్ ముందు పెద్ద మొత్తంలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకవైపు ఆకాశం మేఘావృతమైంది, ఎప్పుడు రాళ్లవాన పడుతుందో తెలియదు, చేతికొచ్చిన పంట నేల పాలవుతుందేమోనని భయంగా ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హార్వెస్టర్ యజమానులు కూడా సీజన్లో పని లేకపోతే ఈఎంఐలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పెట్రోలియం అధికారులు స్పందించి వెంటనే ఇంధన కొరతను తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ డీజిల్ పెట్రోల్ కొరత వలన చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఇప్పుడు వరి కోతల సమయం, పైన మబ్బులు వస్తున్నాయి, కింద ఈ అకాల వర్షాలు, హార్వెస్టర్లు కోద్దామంటే డీజిల్ లేదు, లేవడం లేదు, మాకు రావడం లేదంటున్నారు. ఈ డీజిల్ స్టాక్తో కూడా డీజిల్ షార్టేజ్ ఉందని చెప్పుకుంటా హార్వెస్టర్ల రెంట్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సామాన్య చిన్న చితక చేసుకునే జాబుల వాళ్ళు కూడా ఇప్పుడు పెట్రోల్ లేదని పోయలేని పరిస్థితి ఉంది. చిన్న జాబులు కూడా వాళ్ళకి పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ కడితే మా శ్రీరాంపూర్లో 3 బంకులు ఉన్నాయి. ఇందులో 2 బంకులు అయితే 3 నెలల నుంచి నడవడం లేదు. ఒకటే బంకు ఉంది. ఒక బంకులో అది ఇప్పటికి కూడా లిమిట్ అయిపోయిందని వీళ్ళు కూడా తేవడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఇప్పుడు ఏదో దేవుడి కరుణించి వాతావరణం మంచిగా ఉంది కాబట్టి ఓకే, అయినా ఇప్పటికి మబ్బులతో బెదిరించడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టార్ట్ అయింది. 3 బంకులు ఉన్నా కూడా నిర్వేగంగా ఉన్నది కాబట్టి మాకు పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ బాగా ఇబ్బందులు ఉన్నది. కాళేశ్వరం మండలం 3 బంకులు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా ఉన్నది. రైతులు అవస్థలు పడతారు, వాహనదారులు అవస్థలు పడతారు. పెట్రోల్ కొరతలు బాగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ 3 బంకులు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా ఉన్నది. స్పందించి దీనికి తగిన